హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి. అదే వెంట్రుకలు అనేది చాలామందికి స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇంకా చాలా రకాల వల్ల హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదండి. ఇలా అయితే ట్రై చేయండి. మనకి వీక్లో 1 or 2 టైమ్స్ అయినా బెల్లం ఉంటుంది కదండి. బెల్లంని ఇలా పాకంలాగా చేసి మన హెయిర్కి ఎంత కావాలనో అంత ఈ ఇంత థిక్గా ఉండేటట్టు చేసి బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని పాకంలాగా చేసుకున్న తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్ మొత్తం అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తలస్నానం చేసామనుకోండి, అలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామంటే హెయిర్ అనేది ఊడిపోవడం తగ్గుతుందండి. ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుంది. నాకు ఈ మధ్య షాంపూ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ హెయిర్ అనేది ఊడిపోతుంది. సో అందుకు ఇది గుర్తు చేసిందమ్మ. నేను పూసుకుంటూ మీకు కూడా వీడియో అనేది పెడుతున్నాను. మీరు ఎవరికైనా కానీ హెయిర్ ఫాల్ అవుతుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది వస్తుందండి. బెల్లం నీళ్ళు ఏంటి అనుకుంటారేమో, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇదైతే చేస్తూనే ఉందండి. నాకైతే మంచి రిజల్ట్ ఉంది. సో మీలో ఎవరికైనా కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కలిపిన నీళ్ళతో చూపిస్తున్నానండి. బెల్లం పాకం మాత్రమే వేసాను ఇందులో, ఇంకా వేరే ఏం వేయలేదు. ఇది డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసుకోవాలి అంతే. మీకు నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి. రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ఇంకా ఎవరికైనా షాంపూ చేంజ్ చేసేటప్పుడు కూడా ఇది పూసుకొని షాంపూ చేంజ్ చేయండి. నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.